ఓం శ్రీ సాయిరామ్. కరుణింప నీకంటే గనుడెవ్వడని కదా ఆశ్రయించితిని నీ పాదాంబుజములు. మొరపెట్టుకునగా ఒమ్ముజేయవని గదా ఎలుగెత్తి పిలిచితి ఇప్పుడు నిన్ను. ఏది వచ్చినను నీవెయుంటివని కదా నమ్మితి నిన్ను నా మనంబులోన. అర్థించినప్పుడు లేదని నేరవని కదా చేతులొగ్గితి నీదు చిత్తమునకు. ఏమి అని తలుచుకుంటే నన్నిప్పుడింక ఉద్ధరింపకయుంట నీ ఊహ ఏమో. ఎంతకాలంబు నిన్ను నేనిట్లు గొలుతూ ఎప్పుడు నీ వేలుదాకా నేనిట్లే నిలుతూ. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రొఫెసర్ కస్తూరి గారికి ఈ లేఖను రాసి స్వయంగా పంపించారు. అంటే భక్తులు భగవంతుని ఎలా ప్రార్థించాలి, కస్తూరి నీవు నన్ను ప్రార్థించాల్సిన విధానం ఇది అని కస్తూరి గారి ద్వారా మనందరికీ స్వామివారు తెలియపరిచారు. అంటే స్వామిని ఎలా ప్రార్థించాలో, మన భావన ఎలా ఉండాలో, మన భక్తి ఎలా ఉండాలో స్వామే మనకి స్వయంగా ఈ విధంగా తెలియపరిచారు అన్నమాట. చూడండి ఎంత చక్కని లేఖ చూడండి. కరుణింప నీకంటే గనుడెవ్వడని కదా ఆశ్రయించేదిని నీ పాదాంబుజములను. స్వామి నీ పాదాలను ఆశ్రయించాను. ఎందుకోసమంటే కరుణింప నీకంటే గనుడెవ్వడని కదా. నీకంటే ఎవరు గొప్ప వాళ్ళు ఉన్నారు కరుణలో, అంత గొప్ప కరుణా స్వరూపుడు అని, కరుణతో నన్ను అనుగ్రహిస్తావని నీ పాదాలను ఆశ్రయించాను స్వామి అని మనము స్వామిని ప్రార్థించాలని స్వామి మనకి తెలియపరుస్తున్నారు. మొరపెట్టుకునగా ఒమ్ము జేయువని కదా ఎలుగెత్తి పిలిచితి ఇప్పుడు నేను. నీకు మొరపెట్టుకునేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు అనుగ్రహిస్తావన్న విశ్వాసముతో అలనాడు గజరాజు మొరపెట్టుకున్నాడు. ఏమని మొరపెట్టుకున్నాడు? ఓ కమలాప్త, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయో ఓ కవియోగి వంద్య, ఓ సుగుణోత్తమ, ఓ శరణాగతామరానోక, ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ, రావే కరుణింపవే శరణార్థిని నన్నుగావవే అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆ పరంధాముడు వచ్చి అనుగ్రహించాడు. మనందరం కూడా చూసాం. మధ్యలో అనేక గొప్ప ప్రార్థనలు చేశాడు. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు, నా కడ్డపడరాడ నలిని సాధువులచే పడిడె సాధువులు కడ్డు పడిడువాడు, లేలతో నా మురాలింపడే మొరగుల మొరలరుగుచు తన్ను మరుగువాడు, అఖిల రూపములు తన రూపమైనవాడు, ఆది మధ్యాంతములు లేక అలరువాడు, వినడే చూడడే తలపడే వేగరాడే అని ప్రార్థన చేశాడు గజరాజు. స్వామి వచ్చి అనుగ్రహించారు. అలాగే స్వామివారు ఇక్కడ పాదాంబుజములు అన్నారు. స్వామి పాదాలను ఆశ్రయించాలి అని ఎందుకోసం చెప్పారంటే కరుణింప నీకంటే గనుడెవ్వడని కదా ఆశ్రయించిన నీ పాదాంబుజములను స్వామి అన్నారు. భగవంతుడు ఒక జాలరివాడు అని చెప్పి అన్నారు. ఏమిటి భగవంతుడు జాలరివాడు ఏమిటి అని అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటే స్వామి చెప్పారు, భగవంతుడి దగ్గర ఒక వల ఉంటుంది, చేపలవాణి దగ్గర ఒక వల ఉంటుంది, భగవంతుని దగ్గర కూడా ఒక వల ఉంటుంది. ఏమిటా వల? మాయ అనే వల ఉంటుంది. ఆ చేపలవాడు ఆ యొక్క చేపల పైన వల వేస్తాడు. తనకి దూరంగా ఉన్నటువంటి చేపల పైన జాలరివాడు వల వేస్తాడు. అంతేగాని తన పాదాల దగ్గర ఉన్నటువంటి చేపల పైన జాలరివాడు వల వేయడు. అందుకోసమని భగవంతుడి దగ్గర ఉన్నటువంటి మాయ అనే వల జీవులనే చేపల పైన తనకి దూరంగా ప్రాపంచకమైనటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో కొట్టుకుపోతున్నటువంటి హర్షడ్వర్గాలతో బాధింపబడుతున్నటువంటి వారిపైన ఆ వల వేస్తాడు తప్ప తన పాదాలని ఆశ్రయించి తనని పూజించి ప్రార్థించి అర్చించి సేవిస్తున్నటువంటి భక్తులపైన మాయ అనే ఆ వల భగవంతుడు వేయడు. అందుకోసం భగవంతుడు పాదాలని ఆశ్రయించండి అని సత్యసాయి పరమాత్ముడు తెలియపరిచారు. అర్థించినప్పుడు లేదని నేరవది కదా చేతులొగ్గితి నీరు చిత్తమునకు. ఏమీ అని తలుచుకుంటే నన్నిప్పుడింక ఉద్ధరింపకయుంట నీ ఊహ ఏమి. ఎందుకోసం ఇంత ఆలస్యం చేస్తున్నావు స్వామి? అసలు నీవు నన్ను ఉద్ధరించకపోవడానికి కారణం ఏమై ఉంటుందో? బహుశా నా అనేక జన్మల్లో చేసిన పాపములను కరిగించడానికై ఉండి ఉంటుంది, లేదా శిలలాంటి నన్ను శిల్పంగా మారుస్తూ ఉండి ఉంటావు అన్న విశ్వాసము
నమ్మకము కలిగి ఉండాలి. కర్మలను అనుభవించేస్తే ఒక పని అయిపోతుంది, లేదా మనల్ని అనేక విధాలుగా తర్ఫీదు చేసి మనలందరినీ కూడా ఒక గొప్ప శిల్పం కావాలంటే అనేక ఉలిదెబ్బలు తట్టుకోవాలని స్వామివారు తెలియపరిచారు. కాబట్టి అందుకోసమైనా అయి ఉంటుంది. ఎంతకాలంబు నేను నిన్నిట్లు గొలుతూ, ఎప్పుడు నీ వేలుదాకా నేనిట్లే కొలుతూ అని ప్రార్థించాలన్నారు స్వామి. ఎంతకాలం ఇలా ఉండాలి అని అంటూ, స్వామి నీవు నన్ను అనుగ్రహించేటంత వరకు కూడా నేను మాత్రం ఇదే విశ్వాసముతో, ఇదే నమ్మకముతో, ఇదే ఆర్తితో నీ పాదాలను గట్టిగా పట్టుకునే ఉంటాను స్వామి అని భక్తులు భగవంతుడిని ప్రార్థన చెయ్యాలి. అంటే నన్ను ప్రార్థన చెయ్యాలి అని సత్యసాయి పరమాత్ముడు స్వయముగా రాసి పంపించినటువంటి లేఖ కస్తూరి గారి ద్వారా మనందరికీ. సాయిరామ్. జై బోల్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై.